ఏపీ పొలిటికల్‌కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఒక లేఖ రాశారు. ఏమని రాశాడంటే, మేడం గారు, ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ టీడీపీ వాళ్ళు, జనసేన కార్యకర్తలు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారే దీనికి ప్రధాన కారణం. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడై ఉన్నారు అని చెప్పి ద్రౌపది ముర్ము గారికి ఒక లేఖ రాశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ 2 నెలల్లో దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయినాయో, లేతే అభివృద్ధి జరిగిందో, లేదంటే సంక్షేమ పథకాలు జరిగినాయో ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులపై నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ డీఎస్సీ మీద సంతకం పెట్టారు. ఈ డీఎస్సీ మీద సంతకం పెట్టినందుకు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి కావాలని ఖచ్చితంగా రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్, అన్న మాట ప్రకారం పెన్షన్‌లో 3000 ఉన్న దాన్ని 4000 చేశారు. దీనికోసమైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖచ్చితంగా తీసుకురావాలి. తర్వాత వికలాంగులు ఉన్నారు కదా! వికలాంగులకి 3000 పెన్షన్‌ని రూ. 6000 చేశారు. మరి నడవలేని వాళ్ళకి ఎంత పెన్షన్ ఇచ్చారంటే దీనికోసం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాల్సిందే. ఇంకోటి, మంచం మీద పడిపోయినటువంటి పక్షవాతం వచ్చిన వాళ్ళు, బెడ్‌కే పరిమితమైన వాళ్ళకి రూ. 5000 ఉన్న దాన్ని రూ. 15,000 చేసినందుకు ఖచ్చితంగా చంద్రబాబు గారిని ఈ విషయంలో అయితే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిందే. ఇంకా ఉచిత ఇసుక. మీ ప్రభుత్వంలో ఇసుక దొరకాలంటే కొన్ని వేల రూపాయలు కట్టాల్సిందే. ఒక టన్ను ఇసుక రావాలంటే, లేదంటే ఒక యూనిట్ ఇసుక రావాలంటే ఎన్ని వేల రూపాయలు తగలెట్టేవాళ్ళో మనం స్వయంగా చూసేవాళ్ళం. ఆఖరికి 20,000, 30,000 కొన్న యూనిట్ 20,000 కొన్నప్పుడు కూడా కొనుక్కున్న రోజులున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ అవలంబించారు. అయితే దీని వెనక డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఇసుక అక్కడ ఉంది. ఇసుక తీసుకెళ్ళమని చెప్పి పర్మిషన్ ఉంది. నేను ఆ పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇసుక తీసుకెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఏదో వాహనం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ట్రాక్టరే పెట్టుకున్నాను అనుకో. ట్రాక్టరు నాది కాదు, పలానా ఓడిది. ఆ ట్రాక్టర్ ఆడిదైనప్పుడు ఆడికి కిరాయి ఇవ్వాలా లేదా? ఆ కిరాయి ఇవ్వాలి, తీసుకెళ్ళి అక్కడ దించాలంటే ఆడికి కిరాయి ఇవ్వాలి కదా! ఆ కిరాయి డబ్బులు కూడా నువ్వు పెట్టుకోకుండా గవర్నమెంట్ పెడద్దా? దీని వెనక అక్రమంగా డబ్బులు వసూలు చేస్తానని చెప్పి దీని గురించి మాట్లాడడం. ఇలా ఉచిత ఇసుక ఇస్తున్నందుకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్నందుకు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నారు కదా! మంచి పనులు జరిగినప్పుడల్లా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాల్సిందే. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మంచి జరగలేదు కాబట్టి రాష్ట్రపతి పాలన అవసరంలా. మంచి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అయితే ఇది. ఎందుకంటే రాష్ట్రపతి పాలన ఎందుకు వస్తుంది? దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోతేనే ఆ రాష్ట్రపతి పాలన వస్తుంది. దౌర్జన్యాలు, అరాచకాలు మీ ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి అప్పట్లో రాష్ట్రపతి పాలన అవసరం లేదు. ఇప్పుడు జరిగేది మంచి పనులు కాబట్టి దీనికైతే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన కావాల్సిందే. ఉన్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆగస్టు 15న ఇంకా 3, 4 పథకాలు పెట్టబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో. అయితే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్‌లు మొత్తం తీసేసావు. నువ్వు పేరు మార్చుకొని పెట్టినా అంత ఇబ్బంది ఉండకపోదునేమో. అన్న క్యాంటీన్‌లు మొత్తం పడేసి ప్రజల నోటికాడ కూడు లాగేసావు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసమైనా ప్రజలకి మళ్ళీ ఆహారం అందించాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఈ నిర్ణయాన్ని జరగనీయకుండా చేయడం కోసమైనా నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే. ఎందుకంటే ఇది కూడా మంచి పనే కదా! మహిళల కోసం ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం పెడతా ఉన్నారు. ఇంత మంచి పథకం పెడుతున్నందుకు ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు. ఇంకోటి, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వర్తించేలా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే మీ ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పి ఇచ్చావు. 15,000 ఇస్తానన్నావు. కానీ ఫస్ట్ సంవత్సరం సరిగ్గా ఇచ్చావు. రెండో సంవత్సరంకి వచ్చేపాటికి 2,000, రూ. 1,000 కోత విధించావు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ. 15,000 ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, అధికారంలో రాకముందు ఒక మాట, అప్పుడేంటో అందరికీ అని చెప్పి ఇప్పుడేంటి కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రమే అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేపిచ్చేది మీరు కదా! మళ్ళీ దీనికోసమైనా సరే చంద్రబాబు గారు నిజంగా ఈ పథకం గనక అవలంబించి చేస్తే దీనికోసమైనా నువ్వన్నట్టుగానే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖచ్చితంగా పెట్టాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మంచి జరిగితేనే రాష్ట్రపతి పాలన వస్తుందంటే
ఈ 2 నెలల్లో జరిగినటువంటి ప్రతి పని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి నువ్వన్నట్టుగానే. లేదు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటే గనక నీ ప్రభుత్వాన్ని చూపిస్తే సరిపోతుంది. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందో లేదో ఒక్కసారి ప్రజలందరూ చూస్తున్నారు. లేఖలు రాసేయడం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి, ఇలా జరగాలి, అలా జరగాలి అనడం నోటి వరకే పరిమితం. చేతల్లో పనులు జరిగినాయా లేదా? వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటున్నారా లేదా? అన్ని ప్రజలు చూస్తున్నారా లేదా? ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా తప్పుడు రాతల, తప్పుడు వార్తల మీద కొంచెం ఆలోచించి కామెంట్లు గాని ఇలా పెట్టండి. జరిగిన విషయాలు వాస్తవం తెలుసుకోండి. ఈ నేను చెప్పిన పథకాలన్నీ ప్రజలకు చేరువవుతున్నాయా లేదా? అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో లేదో ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు అవసరమో, ఎందుకు కాదో ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.